ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీవు ఏ అధికారము వలన ఇట్టి కార్యములు చేయుచున్నావు? ఈ అధికారము నీకెవడిచ్చడని అడిగిరి. దే ఆస్, బై వాట్ అథారిటీ ఆర్ యు డూయింగ్ దీస్ థింగ్స్, అండ్ హూ గేవ్ యూ దిస్ అథారిటీ? మత్తయి సువార్త 21:23. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన వాక్యము ద్వారా మిమ్మల్ని దర్శించునుగాక. ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి ధ్యానంలో మనము యేసు ప్రభు దేవాలయాన్ని శుభ్రం చేయటం చూశాం. అది చూసిన మత పెద్దలకు కోపం వచ్చింది. ఎందుకంటే ఆ దేవాలయంపై తమకే అధికారం ఉందని వాళ్ళ నమ్మకం. అందుకే మరుసటి రోజు ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు వారు అడ్డు తగిలి, నీకు అధికారం ఎవరిచ్చారు అని నిలదీశారు. ప్రియ దేవుని జనాంగమా, గమనించండి, లోకము ఎప్పుడు దేవుని అధికారాన్ని ప్రశ్నిస్తుంది. నువ్వెందుకు ప్రార్థన చేయాలి, నువ్వు ఎందుకు నీతిగా ఉండాలి అని నిన్ను కూడా అడుగుతూ ఉండుండొచ్చు. ఈ ఉదయకాల ధ్యానం నీ జీవితంలో దేవుని అధికారాన్ని ఎలా స్థాపించుకోవాలో, లోకపు ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో నువ్వు నేర్చుకోబోతున్నావు. అధికారం అనే మాట ఉన్నప్పుడు శాస్త్రులు, యాజకులు వారు పదవులు అవన్నీ కూడా వంశపారంపర్య హోదాలను వారు నమ్మేవారు. ఆ ప్రకారంగా వాళ్ళు పొందుకునేవారు కూడా. కానీ యేసుప్రభు అధికారం పరలోకం నుండి వచ్చింది. ఆయన మాటలలో శక్తి ఉంది, ఆయన క్రియల్లో స్వస్థత ఉంది. వారు ఆయనను ఒక సామాన్య తండ్రికి కుమారునిగా చూశారు తప్ప దేవుని కుమారునిగా చూడలేకపోయారు. అధికారం అనేది మనుషులిస్తే వచ్చేది కాదు, అది దేవుడు ఇవ్వాలి. దేవుడిస్తేనే అధికారం ఉంటుంది. బాప్తిసమిచ్చి యోహాను అధికారం ఎక్కడిదని యేసు వారిని ఎదురు ప్రశ్న అడిగారు. సత్యాన్ని అంగీకరించిన వారికి దేవుడు తమ మర్మాలను బయలుపరచడం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ జీవితంలోని నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? నీవు దేవుని మాట వింటున్నావా, లేక లోకపు పద్ధతుల ప్రకారం నడుస్తూ జీవనాన్ని గడిపేస్తున్నావా? నువ్వు దేవుని కొరకు కేటాయించాల్సిన ఆత్మీయమైనటువంటి ఆ సమయాన్ని, ఆయన ఇచ్చినటువంటి తలాంతులను లోకపు అధికారులను, మనుష్యులను ప్రసన్నం చేసుకోవటానికి దాన్ని వాడేస్తూ దేవుని అధికారాన్ని తోసిపుచ్చుతున్నావేమో ఒకసారి ప్రశ్నించుకో. పశ్చాత్తాపం అంటే నీ జీవితంపై నీకున్న స్వయం అధికారాన్ని విడిచిపెట్టేయడం. నా ఇష్టం, నా బ్రతుకు అని అనుకోవడం దేవుని అధికారాన్ని ప్రశ్నించడమే కదా. ఈ శ్రమల దినాలలో ఒక్కసారి ఆగి ఆలోచన చెయ్యి. యేసు నీ జీవితంలోనికి వచ్చి ఏమైనా మార్పులు చేయాలని చూస్తే నీవు కూడా శాస్త్రులాగే నీకు అధికారం ఎవరిచ్చారని అడ్డు తగులుతున్నావేమో. యేసు ప్రభు తన అధికారాన్ని ఇతరులను అణిచివేయటానికి వాడలేదు, కానీ పాపులను క్షమించటానికి వాడారు, రోగులను స్వస్థపరచటానికి వాడారు. ఈ 40 దినాలు నీవు నీ పాత మొండితనాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యపు అధికారము కిందకి నువ్వు రావాలి. నీవెప్పుడైతే ప్రభువా నా జీవితం నీ అధీనము నాయనా అని అంటావో అప్పుడే నువ్వు నూతన పరచబడతావు. దేవుని అధికారము కింద ఉన్న ఎవరికైనా, ప్రతి ఒక్కరికి లోకపు భయం ఉండదు. ఈరోజే నీవు ఆయనకు లోబడితే సాతాను శక్తులన్నీ కూడా నీ ముందు మోకరిల్లుతాయి. నీవు పొందుకోబోయే గొప్ప ఆశీర్వాదాలకు నీ విధేయతే పునాదిగా ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ జీవన ప్రయాణంలో చాలాసార్లు ఎంతో ప్రయాసపడినప్పటికీ నువ్వు ఓడిపోతున్నావు. కారణం తెలియక చికాకులో ఉన్నావేమో. దానికి కారణం ఏంటో తెలుసా?
ఇంకా నీ తెలివితేటలతో, నీ అధికారంతో సమస్యలను పరిష్కరించాలని నువ్వు చూస్తున్నావేమో. ఈ ఉదయకాలం నీవు ఒక తీర్మానం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తండ్రి, నా ఉద్యోగం, నా కుటుంబం, నా ఆరోగ్యం అన్నిటిపైన నీకే అధికారం ఇస్తున్నా. లేఖనం అంటుంది, స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు నీ త్రోవలు సరళము చేయబడతాయి. అవును ప్రియా దేవుని జనాంగమా, ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకొని, అయ్యా నీవు నన్ను నడిపించని ఎవరైతే అడుగుతారో వారి జీవితాల్లో ఒక దైవిక క్రమం ఏర్పడుతుంది. ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఒక ఆలోచన చేయి. ఒకసారి ప్రశ్నించుకో, ఆయన అధికారానికి నిజంగా నువ్వు లోబడుతున్నావా? నీవెవరివైనా, నీ ఏ పరిస్థితుల్లో నీవున్నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సృష్టికర్త అధికారం ముందు లోకపు ప్రశ్నలు నిలవు. ఆయనకి లోబడితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన వెలుగు నీ మార్గముల మీద ప్రకాశించినప్పుడు నీ ప్రతి అడుగు బలపరచబడి, ప్రతి ఆలోచన స్థిరపరచబడి ఆయనకు మహిమకరముగా నువ్వు బాడబడతావు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఆయన వైపు చూస్తూ నీ జీవితాన్ని ఆయన చేతికి, ఆయన అధికారానికి అప్పగించి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకు వందనాలు. మా జీవితాల మీద సంపూర్ణ అధికారం తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా సొంత నిర్ణయాలతో మేము దారి తప్పకుండా నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పవిత్ర వారంలో మేము నీకు విధేయులుగా జీవించి, నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా నిలిచిలాగున మమ్మలను నూతనపరిచి, బలపరిచి దీవించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.